వసంత పంచమి వేడుకలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారు వర్గల్ సరస్వతీదేవి ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే అమ్మవారికి పుష్పార్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. నా పేరు జగదీష్ అండి. నేను బోడుపల్లి నుంచి వచ్చాను. సో మేము ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఫెసిలిటీస్ అది చాలా బాగున్నాయి. పాపకి అక్షరాభ్యాసం కోసం వచ్చాం. చాలా ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. శ్రీ పంచమికి ఇంకా మూల నక్షత్రానికి అన్నిటికీ వస్తుంటాం. పూజలు కూడా ఈరోజు రావడం కారణం ఈరోజు అక్షరాభ్యాసం పాపకి అమ్మవారి జన్మదినం, ఇంకా పాపకి అక్షరాభ్యాసం కూడా చేయడం జరుగుతుంది. సో ఇక చాలా మంది వచ్చారు పిల్లలు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ రోజు అమ్మవారిని దర్శించిన, అమ్మవారిని జపించిన, అక్షరాభ్యాసం చేసిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి. ఈ వసంత పంచమి రోజున దేవతలందరూ కూడా, దేవతలు, దానవులు, యక్షులు, కిన్నులు, కింపురుషులు అందరూ కూడా అమ్మవారిని పూజించేటువంటి రోజు. ఈ రోజు అమ్మవారి యొక్క ఆశీస్సులుంటే తదోజయం ఉదయం తర్వాత విజయపథం వైపు మానవుడు వెళ్ళగలుగుతాడు. అందులో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం చేసి ఆ చిన్నారులకు ఎంతో యశస్సు, విద్య వస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉంటాయి. ఈరోజు సాయంకాలం 2 గంటలకి శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయ విద్యార్థులకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క తిలకములచే జయపట్ట ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వచ్చిన ప్రతివారు అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని భుజించి వెళ్ళే ఏర్పాట్లు చేశారు. అలాగే దాహార్తికి దాహం తీర్చేటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరూ అప్రమత్తంతో వచ్చిన భక్తులను అమ్మవారి రూపాలుగా స్మరించి వారు సేవ చేస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాలని మనసారా కోరుకుంటున్నాం.